హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం అయితే ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. పొదరిల్లు సీరియల్ స్టార్ట్ అవ్వగానే అయితే ఇట్లా కనిపించట్లేదు పెద్ది అని అయితే మనీషాకి చెప్తాడు వాళ్ళ అన్నయ్య. ఇంకా నేను వెతకడం కోసం వెళ్తున్నాను అని చెప్పి బన్సీ కూడా చెప్తాడు. ఇంకా లేదు నేను వస్తాను, ఇద్దరం వెతుకుదాము అని చెప్పి మనీషా చెప్తుంది. ఇంకా ఇద్దరు అయితే ఇలా వెతకడానికి వెళ్తారు. అసలు ఏం జరిగింది అనేది బన్సీ మొత్తం చెప్తాడు మనీషాకి. ఇద్దరు కలిసి అయితే వెతకడానికి వెళ్తారు పెద్దిని. ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది మనీషా కూడా. వాళ్ళ భాషలో ఎలా జరిగింది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది మనీషా. ఇంకా మహాలక్ష్మి ఇంటికాడైతే ఎదురు చూస్తూ ఉంటుంది. వీళ్ళందరూ వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు, అసలు పెద్ది దొరికాడా లేదా అని చెప్పి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ లోపల కేశవ కన్నా అయితే వస్తారు. దొరకలేదా అని చెప్తాడు. ఇంకా కింద కూర్చొని కన్నా చాలా ఏడుస్తూ ఉంటాడు. ఈ లోపల అయితే చక్రి కూడా వస్తాడు. ఎంత వెతికినా ఎంత చూసినా అన్నయ్య ఎక్కడా కనపడలేదు అని అంటాడు. తర్వాత నారాయణ కూడా వస్తాడు. అందరూ వెతుకుతారు, ఎక్కడా కనపడరు. సరే ఇలా వెతికితే కనపడరు కానీ నేను ఒకటి చెప్తాను, మీరెవరూ భయపడొద్దు అని మహాలక్ష్మి అంటుంది. ఏంటి అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని చెప్పిద్ది. సరే అని చెప్పి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు చక్రి మహాలక్ష్మి ఇద్దరు. అయితే చాలా రాంగ్గా మాట్లాడతారు పోలీస్ స్టేషన్లో. ఎస్ఐ అయితే లేచిపోయాడా, అసలు ఏం జరిగింది, గొడవ ఏంటి, ఏమన్నా గొడవ జరిగిందా అని చెప్పి మంచి మర్యాద లేకుండా అయితే స్టేషన్లో అంటూ ఉంటారు. ఇంకా ఫోటో అడుగుతారు, మిస్ అయిన మాధవ ఫోటో పేరేంటి అన్నీ అడుగుతారు. అయితే మహాలక్ష్మి ఫోటో తీసుకొచ్చి ఇచ్చిద్ది. అలానే ఒక కంప్లైంట్ రాసి వెళ్ళమంటారు చక్రికి అయితే చాలా కోపం వస్తుంది. ఇంకా మీరు ఊరుకోండి అంటే చెప్తుంది మహాలక్ష్మి. సరే అని చెప్పి చక్రికి అయితే చాలా కోపం వస్తుంది. చక్రి అయితే ఇంకా బయటికి వెళ్ళిపోతాడు. మీరేంటి ఇలా మాట్లాడుతున్నాడు, మర్యాదగా మాట్లాడండి అని చెప్పి కూడా చక్రి అంటాడు. ఏంటి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు, ఏంటి పోలీసులు అంటే గౌరవం లేదా అది ఇది అంటాడు. మరి మేము కంగారుగా వచ్చి మా మనిషి కనపడతలేదని అడుగుతుంటే మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పి చక్రి కూడా సమాధానం చెప్తారు. సరే నువ్వు బయటికి వెళ్ళు, నేను మాట్లాడతానని చెప్పి మహాలక్ష్మి మాట్లాడిద్ది. చక్రి అయితే బయటకు వచ్చి చాలా బాధపడతాడు. అంటే ఎస్ఐ ఏమంటాడంటే ఉన్నాడో చచ్చిపోయాడో బతుకుంటే తీసుకొస్తాము అన్నట్టుగా మాట్లాడతాడు. ఇంకా చాలా కోపం వచ్చిద్ది. నా వల్లే మా అన్నయ్య వెళ్ళిపోయాడు, నేనే సరిగ్గా ఉంటే మా అన్నయ్య ఇలా వెళ్ళేవాడు కాదు, ఇలా ఉండేవాడు కాదు అని చెప్పేసి చక్రి అంటూ ఉంటాడు. మహాలక్ష్మి ఏమో బాధపడమాకండి అని చెప్తూ ఉంటుంది. ఇంకా అయితే ఇక్కడ కన్నాకు తోడుగా కేశవ ఉంటాడు. అన్నయ్య కనపడలేదు కదా, కనపడడు, అన్నయ్య రాడు అని చెప్పి కన్నా చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ జరిగింది ఏమీ చెప్పరు. ఏమన్నారు అంటే వెతుకుతారన్నారని సైలెంట్గా చెప్తారనమాట. ఇంకా చాలా బాధపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. అన్నయ్య ఎందుకు ఇలా చేశాడు, మనమంటే అన్నయ్యకి ఇష్టం లేదా, మనమంటే చాలా ఇష్టం కదా, అన్నయ్య ఎందుకు ఇలా వెళ్ళిపోయాడు అని చెప్పి. ఈ లోపల అయితే ఫోన్ వస్తుంది చక్రికి. అన్నోన్ నెంబర్ నుంచి వస్తుంది. ఎవరా అని చెప్పి ఎత్తితే అది వేరే ఎవరో లోన్ గురించి చేస్తారు. ఇంకా అయితే వెతికి నారాయణ వస్తాడు. ఇంకా చక్రి కాదు కేశవ అయితే నేను ఇంట్లో ఉండలేను, నేను బయటకు వెళ్ళి వెతుకుతాను అని చెప్తాడు. ఈ లోపల నారాయణ వస్తాడు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, వెతుకుంటూ నేను వెళ్ళి వెతుకుతాను, నువ్వు ఏదన్నా తిని రెస్ట్ తీసుకో అని చెప్పి కేశవ అయితే వాళ్ళ నాన్నకు చెప్తాడు. ఈ లోపల వీళ్ళిద్దరూ వస్తారనమాట, తాయారును వాళ్ళ అన్నయ్య. బయటే ఉంటావు కదా, ఆ పిల్లోడు వెళ్ళింది నీకు తెలియదా అది ఇది అని తిడతా ఉంటాడు. నారాయణ ఏమో ఇంకా మీరు రాలేదంట అనలేదంట అని చూస్తున్నాను అని చెప్పి అని అంటాడు. అని నీకులాగా మేము ఉండములే అని చెప్పేసి లోపలికి వచ్చేస్తారు తాయారు. అయితే మహాలక్ష్మి లోపల కూర్చోండి మంచినీళ్ళు తీసుకొచ్చిద్ది, మాకు మర్యాదలు ఏమి వద్దు అని అంటది. అసలు ఎందుకు వెళ్ళిపోయాడు ఏంటి అని అంటే ఇలా జాతకం గురించి ఇలా మాట్లాడారు పెళ్లి చూపుల్లో వచ్చిన పంతులు గారు అని మహాలక్ష్మి జరిగిందంతా చెప్పిద్ది. వాడిని ఎందుకు నేను పోగొట్టుకున్నానా, వాడిని ఎందుకు నేను చేసుకోలేకపోయానా, వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు చాలా మాటలు అన్నారు నన్ను ఒక మాట కూడా అనని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది మాధవ ఒక్కడే అని చెప్పి. సరే జాగ్రత్తగా ఉండండి వస్తాడులే అని చెప్పి తాయారు అంటుంది. ఈ లోపల అయితే
ఒక గుడి దగ్గర కూర్చొని ఉంటాడు. మాధవ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. చిన్నప్పుడు తన తమ్ముళ్ళతో జరిగిన బంధాలను అన్నిటిని గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఒక గుడిలో ఉండి ఆ గుడికే మనీషా కూడా వస్తుంది. వచ్చి పెద్దిని చూస్తుంది అన్నమాట. చూసి తన భాషలో రమ్మని అడుగుతుంది. అయినా సరే పెద్ది అయితే రాడు. మహాలక్ష్మి వాళ్ళందరూ కంగారు పడుతున్నారు. ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతున్నారు. మీరు రండి అని చెప్పినా వినడనమాట. ఆ పెద్ది సరే అయితే నువ్వు వినవు కదా అని చెప్పేసి ఎలాగైనా తీసుకువెళ్ళాలని చెప్పి తన బ్యాగ్ని పట్టుకొని ఎలాగైనా తీసుకువెళ్ళిపోతుంది మనీషా వాళ్ళ ఇంటికి. సరే నేను వాళ్ళకి చెప్పను, మా ఇంట్లో అన్న ఉంచుతాను అని చెప్పి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఈ లోపలైతే కన్నా వాళ్ళని చూపిస్తారు. కన్నా అయితే అసలు అన్నం తినడు. నాకు ఏం వద్దని మారం చేస్తాడు. నచ్చజెప్పి ఇది చాలా మహాలక్ష్మి అయినా వినడు. బాగా ఏడుస్తాడు. ఇంకా చక్రిని పట్టుకొని చక్రి ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరిని పట్టుకొని బాగా బాధపడుతూ ఉంటాడు. ఏడవద్దు అని చెప్పి చాలా బాధాకరంగా ఉంటుంది ఇక్కడ సీన్. ఈ లోపలైతే మళ్ళీ మాధవని చూపిస్తారు. మీ గురించి చాలా బాధపడుతున్నారు మీ తమ్ముడు వాళ్ళు అని బన్సీ కన్విన్స్ చేస్తాడు. నువ్వు మా తమ్ముళ్ళకి నా గురించి చెప్తే నేను ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను అని చెప్పి బన్సీకి అయితే మాధవ్ చెప్తాడనమాట. ఇంక అందుకనే ఎవరికి చెప్పడు. ఈ లోపలైతే మనీషాకి తింటాకి ఏమన్నా తీసుకొస్తుంది. పెద్దికి ఏమన్నా తినటానికి అయితే మనీషా చపాతీలు పెట్టి తీసుకొస్తుంది. అంతటితో అయితే సీరియల్ అయిపోతుంది. రేపటి సీరియల్ మాధవ దొరకడా అసలు ఎలాగా అసలు కన్నా ఏమో అన్నం తినకుండా ఉంటున్నాడు. అసలు ఏం జరిగిద్ది అని సీరియల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. అలానే బన్సీకి ఫోన్ చేసి కనుక్కున్నారా, తను కూడా వెతుకుతానన్నాడు కదా అని మహాలక్ష్మి అంటుంది. ఇంకా అప్పుడు మహాలక్ష్మికి మనీషా ఫోన్ చేస్తే ఇంకా మాట్లాడిద్ది అనమాట. మనీషా చెప్పకముందే ఇక్కడ లేడు, అదే మహాలక్ష్మి అడగకముందే ఇక్కడ లేడు పెద్ది అని చెప్పడంతో మహాలక్ష్మికి అయితే డౌట్ వచ్చింది. మరి వీళ్ళు వెళ్తారా, చూస్తారా మాధవాని అనేది రేపటి ఎపిసోడ్లో ఫుల్గా అయితే చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.